వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శివకేశవుల ఆలయాల్లో వైభవంగా కార్తీక దీపోత్సవం. ఆకట్టుకున్న జ్వాలా తోరణం, భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు. మాల మహానాడు మహాసభ కరపత్రాలు ఆవిష్కరణ. గరుడ వాహనంపై తిరుమల వీధుల్లో విహరించిన శ్రీవారు. వార్తలను వివరాలు. కార్తీక పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హరిహరుల ఆలయాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో నేతి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలను చేశారు. ఈ క్రమంలోని పుంగనూరు పట్టణంలోని పురాతన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం రాత్రి అత్యంత వేడుకగా నిర్వహించిన జ్వాలా తోరణ ఉత్సవం ఎంతగానో ఆకట్టుకుంది. జ్వాలా తోరణం విశిష్టత గురించి తెలుసుకుందాం. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే అయినప్పటికీ క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం కొంత ప్రత్యేకం. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలా తోరణానికి ఒక ప్రత్యేకత ఉంది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలా తోరణాన్ని దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగుతాయి. జ్వాలా తోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి. కార్తీక జ్వాలా తోరణ దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన ఈ జ్వాలా తోరణ ఉత్సవం. సురపతివంద్యం సుందరనృత్తం సురచితమణిమకుటం ప్రణమతదేహం ప్రకటితతాళం షడ్గిరితాళమిదం తత్తచ్చడ్గిరితాళమిదం తత్తచ్చడ్గిరితాళమిదం ధవళిత జలధర ధవళిత చంద్రం పణిమణికిరణ విభూషిత ఖడ్గం వైరాగ్యం ఆరాజ్యం సామ్రాజ్యమాధిపత్యం ఓం హిరణ్యపాత్రం మధోపూర్ణం తథాది మృగోపానీతుం ఏకదా బ్రహ్మణ ఉపహరతి వామదేవాయ నమః ఆశితాయ నమః శ్రేష్ఠాయ నమో రౌద్రాయ నమః కలాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః.
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టే మాల మహానాడు మహాసభను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ పిలుపునిచ్చారు. పుంగనూరు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులతో కలిసి మహాసభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి జాతీయ నాయకులు సభకు ముఖ్య అతిథులుగా హాజరై ఎస్సీ వర్గీకరణ వల్ల కలిగే అనర్థాలపై వివరించి దిశానిర్దేశం చేస్తారని ప్రతి ఒక్క మాల కుటుంబ సభ్యులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, శంకర, అఖిల్, గంగా, ఏడూరు శ్రీనా, గంగప్ప, జేవి నాగరాజ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీ మదనపల్లి పట్టణం నందు మాల మహానాడు మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభలకు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి మాల మేధావులు మరియు నాయకులు అందరూ ఈ సమావేశానికి వస్తారు. కాబట్టి మన పుంగనూరు నియోజకవర్గం నుండి మాలలు, మాల మేధావులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు హాజరై సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ సభ యొక్క ఉద్దేశం ఏమంటే వర్గీకరణకు వ్యతిరేకంగా, అలాగే క్రిమినల్ విధానాన్ని కూడా వ్యతిరేకంగా మాలను ఐక్యం చేసి పోరాటం సాగించాలని పెద్దల ఆలోచనకు తోడ్పాటుగా మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మాల సోదరులు కూడా అందరూ విచ్చేసి సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మన మాల యువకులు ఈ మధ్య ఆ యజం ఈ యజం అని సినిమాకులు వెనకాల తిరుక్కొని టైం వేస్ట్ చేసుకుంటూ భవిష్యత్తును కాపాడేది ఒక అంబేద్కరిజమే అని తెలుసుకోకుండా మూర్ఖులాగా తిరుగుతున్నారు. మీకు యారెడ్డి, నాయుడు ఎవరు కానీ మీకు సపోర్ట్ చేయరు. రేపు పొద్దున కష్టం వస్తే ఒక అంబేద్కరిజం అనేది మాత్రమే, ఆయన రచించిన రాజ్యాంగమే మమ్మల్ని కాపాడుతుంది తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ మాల మహానాడు మహాసభకు హాజరై సభను విజయవంతం చేస్తుందిగా కోరుతున్నాం. జై భీమ్. తిరుమలలో బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. గరుడ వాహనం సర్వపాప ప్రాయశ్చితం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నారు. ఈ వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెదజీఆర్ స్వామి, శ్రీ 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 చిరంజీఆర్ స్వామి, ఆలయ పేష్కర్ రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని, అప్పుడే ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు తెలిపారు. పుంగనూరు పట్టణంలోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి విద్యార్థి ప్రణాళికబద్ధంగా చదువుతూ కళాశాలలో ఉత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు. జిల్లాలోని శుభారం డిగ్రీ కళాశాలను ప్రథమ స్థానంలో నిలబడేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, ఏబీవీపీ పట్టణ అధ్యక్షులు హరి, సెక్రటరీ వెంకటేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ సో జనరల్గా తల్లిదండ్రులు ఆయన పీటీ మాస్టర్ అంటే క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది. పిల్లలకు క్రమశిక్షణ నేర్పిస్తారు, కుటుంబానికి కూడా క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది. అందుకే సారు డిఎస్పీ వాళ్ళ సోదరి కూడా డిఎస్పీగా పనిచేస్తూ ఉన్నారు. చాలా గొప్ప విషయం. అదేవిధంగా సారు, మీరు సార్ని చూస్తే ఒకసారి లేస్తే నేను సారు సగానికి కనిపిస్తాను. సారు మోర్ దాన్ 6 feet ఉన్నాడు. సో ఇలాంటి ఇప్పుడు భగవంతుడు మన తల్లిదండ్రుల ద్వారా మనకు మంచి శరీరాన్ని ఇస్తాడు. తెలివితేటలు శరీరము అంతా మన తల్లిదండ్రుల ద్వారా వస్తుంది. సో భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆ శరీరంతో మనం ఏమైనా చేసుకోవచ్చు. సో సారు మోర్ దాన్ 6 feet ఉన్నాడు కాబట్టి సహజంగా కొన్ని ఆటలు ఆడడానికి సార్కి అవకాశం దొరికింది. సారు బెస్ట్ వాలీబాల్ ప్లేయరే కాకుండా స్టేట్కి వాలీబాల్ కోచ్గా పనిచేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్టేట్ వాలీబాల్ కోచ్గా పనిచేశారు. ఇంకొకటి, సార్లో ఉన్నటువంటి అన్ని మంచి లక్షణాలే. ఎక్కడ చూడండి, ఆయన దేశానికి సేవ చేశారు. మిలిటరీలో వర్క్ చేశారు సారు. దేశానికి సేవ చేయడం అంటే ఇంకా వాళ్ళని మనము శంకించాల్సిన అవసరమే లేదు. మనం ఏ ఉద్యోగం చేసినా కానీ మనం శంకించవచ్చు. ఎందుకంటే ఏదో ఒకటి వస్తుంది, ఎక్స్పెక్టేషన్, టింగ్ 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 అంటారు. కానీ ఒక సైనికుడు అలాంటి ఆలోచనలే చెయ్యడు. దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తాడు. వాళ్ళ సిస్టరు సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయితే నేనెందుకు కాకూడదు, మా సిస్టరే అయినప్పుడు నేనెందుకు కాకూడదు అని పట్టుదల చూడండి. పట్టుదల మనిషిని ఎంత దూరమైనా మనల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. పట్టుదల లేకపోతే మనకి ఎంత జ్ఞానం ఉన్నా అది ప్రయోజనం ఉండదు. సారు సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయ్యి 1998లో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి తర్వాత ప్రమోషన్ తీసుకుంటూ డిఎస్పీ స్థాయికి వెళ్ళారు. ఒక డిఎస్పీ స్థాయికి వెళ్ళడం అంటే ఒక డివిజన్ని, ఒక జిల్లా మొత్తానికి పనిచేయడం అన్నమాట. సో ఎంతోమంది కానిస్టేబుల్లకి, ఎంతోమంది సబ్ ఇన్స్పెక్టర్లకి, సర్కిల్ ఇన్స్పెక్టర్లకి. సోమల మండలంలోని పలు శివాలయాల్లో బుధవారం రాత్రి నిర్వహించిన కార్తీక పూజలు అత్యంత వైభవంగా ముగిశాయి. దుర్గం కొండలో వెలిసిన కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ గార్గే మునీశ్వర స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. వందలాది మంది భక్తులు 41 రోజుల క్రితం శివనామ స్మరణ చేస్తూ శివమాలలో ధరించారు. మండల పూజలు పూర్తి చేసుకుని గార్గే నది ఒడిన వెలిసిన మోక్షేశ్వర స్వామివారి ఆలయంలో ఇరుముడులు కట్టుకున్నారు. అక్కడి నుంచి పాదయాత్రగా దుర్గం కొండకు చేరుకుని స్వామివారికి ఇరుముడులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం అభిషేక పూజలు చేసి రాత్రి భస్మాభిషేకం నిర్వహించారు. అనంతరం మహామంగళ హారతి సమర్పించి కార్తీక పూజలు ముగించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు త్రివిక్రమ స్వామి తెలిపారు. అలాగే ప్రతి శివాలయంలోనూ మహిళలు ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించి పూజలు చేశారు. ప్రతి ఆలయం వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలను ఏర్పాటు చేశారు. ఆలయాలన్నీ విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగాయి. వివిధ రకాల పూలతో ఆలయాలను సుందరంగా అలంకరించారు. Namaste
जय शंकर हर हर शंकर जय 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 जय शंकर हर हर शंकर चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 रक्ष मां चंद्रशेखर 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 रक्ष मां चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 पाहि मां भवाय चंद्रचूडाय गुणाय गुणात्मने गुणाय गुणात्मने कालकालाय रुद्राय कालकालाय रुद्राय नीलग्रीवाय मंगलम नीलग्रीवाय मंगलम वृषभारूढाय भीमाय वृषभारूढाय కేవీపురం మండలం కలతూరు గ్రామంలో ఉదయం 7 గంటలకు భారీ జల ప్రళయం చోటు చేసుకుంది. కలతూరు గ్రామం హరిజనవాడ పూర్తిగా నీట మునిగి భారీ మొత్తంలో ఆస్తి నష్టం, జీవ నష్టం నెలకొంది. ప్రజలు అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలోని ఓలూరు గ్రామం రాయల చెరువుకు గురువారం ఉదయం 7 గంటలకు గండి పడడంతో నీటి ప్రవాహం లోతట్టు ప్రాంతాలలోని గ్రామాలపై ప్రవహించింది. ఈ ప్రవాహం సుమారు 15 అడుగుల ఎత్తున ప్రవహించింది. కలత్తూరు గ్రామంలోని హరిజనవాడ నీట మునిగింది. ఈ ప్రవాహ ఎద్దడితో భారీ ఆస్తి నష్టం, జీవ నష్టం ఏర్పడింది. ప్రవాహ వేగానికి హరిజనవాడలోని ఇళ్లలోని సామాన్లు, అలాగే ద్విచక్ర వాహనాలు, వారి జీవనాధారమైన ఆవులు కొట్టుకుపోయాయి. రాయల చెరువు గండిపడడం స్థానికులకు ముందస్తుగా తెలియడంతో అప్రమత్తం కావడంతో ఎలాంటి మానవ ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఈ ప్రళయం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు సుమారు 3 గంటల పాటు కొనసాగింది. పర్వదినం సందర్భంగా బుధవారం సాయంత్రం పొంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పరమేశ్వరునికి అభిషేకాలు, అలంకరణ, విశేష పూజల్ని నిర్వహించిన అనంతరం
దాత్రి పూజ, ప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ ఆవరణంలో శైవగమోక్తంగా దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ ఆవరణంలో భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి ప్రార్థిస్తూ దీపాలను వెలిగించారు. ప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం మహాహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డం డం డడం డం డడం డం డడం డం డఠక్కానినాదనవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్భుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాభానులింగం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ఓం నమః సోమాయ చ సౌమ్యాయ
ఈశాయ చ శర్వాయ చ సర్వాయ చ కార్తీక పౌర్ణమి సందర్భంగా పొంగనూరులోని పలు దేవాలయాల్లో దీపారాధన జరిగింది. శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంభో శంకర శంభో శంకర రా శంభో శంకర వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శివకేశవుల ఆలయాల్లో వైభవంగా కార్తీక దీపోత్సవం, ఆకట్టుకున్న జ్వాలా తోరణం, భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు. మాల మహానాడు మహాసభ కరపత్రాలు ఆవిష్కరణ. గరుడ వాహనంపై తిరుమల వీధుల్లో విహరించిన శ్రీవారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.